ఈవేళ అపకారం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా హిందువులకి అపకారం చేస్తున్నారు, వెంకన్న బాబుకి అపకారం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. 3.20కి నెయ్యి 3.20కి నెయ్యి కొనాలి. వాళ్ళ డిమాండ్ ఏంటి అధ్యక్ష? వాళ్ళందరూ హిందువులా అని నేను అడుగుతున్నా. 3.20కి నెయ్యి వస్తుందా అధ్యక్ష? 3.20కి నెయ్యి వస్తుందా అధ్యక్ష? నెయ్యి అంటే ఏంటి అధ్యక్ష? వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు, మేం గాని సభ్యులు గాని 3.20కి నెయ్యి కొంటున్నారా అధ్యక్ష? అవునయ్యా అధ్యక్ష, అవునయ్యా. 3.20కి ఆవు నెయ్యి కొంటున్నారా? చైర్మన్ గారు మీరు కొంటున్నారా 3.20కి? అవునయ్యా. వాళ్ళు 3.20 మీద స్టాండ్ అయ్యి 6.20 కొంటానంటే 6.20 కొంటానంటే హిందూపూర్ అంటారా, హెరిటేజ్ అంటారా? అంటే 6.20కి వాళ్ళ నిజంగా మనసు ఉంటే, వాళ్ళ హిందువులైతే, వాళ్ళకి వెంకటేశ్వర స్వామి నిజమైనటువంటి భక్తి ఉంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు నిజంగా హిందువులైతే మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలి. వాళ్ళు నిజంగా హిందువులైతే మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఏ విధంగా దేనికి చెప్పాలయ్యా? దేనికి చెప్పాలని అడుగుతున్నా. మీరు అసలు హిందువులా అని అడుగుతున్నా. మీరు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుల గురించే మాట్లాడితే మా హిందువులందరినీ అవమానపరిచినట్లే మీరు అంటున్నారు. ప్రజలు విసుగు చెందుతున్నారు. నీ మాట కూడా నాకు బాధ కలిగింది అధ్యక్ష. ఈవేళ లడ్డూ మీద చర్చిస్తే ప్రజలు దీని మీద సుముఖంగా లేరు. దీనికి శాశ్వతమైన పరిష్కారం కావాలి. 620 రూపాయలకి నెయ్యి కొంటే, హెరిటేజ్ రంగంలో తీసుకొస్తే, హిందూపూర్ని రంగంలో తీసుకొస్తే వీళ్ళకు పుట్టగతులు ఉండవు అధ్యక్ష. ఈ విధంగా నెయ్యిని 3.20కే కొనాలి, 6.20 కొనొద్దు అంటే వీళ్ళు హిందువుల అధ్యక్ష. వీళ్ళది ఏ పార్టీ అని అడుగుతున్నాను అధ్యక్ష. నేను వీరిది ఏ పార్టీ అని అడుగుతున్నా. వెంకన్న బాబుకి 6.20కి నెయ్యి వస్తుందా అధ్యక్ష? 6.20కి నెయ్యి వస్తుందా అని అడుగుతున్నాను నేను. కానీ దాన్ని కూడా అంగీకరించకుండా అందులో కుంభకోణం జరిగిందంటారా? 250 కోట్లు తిని రేపు శిక్ష పట్టడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో 6.20 కొంటే అది తప్పు అంటారా? 3.20కే కొనాలంటారా? కల్తీ నెయ్యే కొనాలంటారా? ఏం మనుషులు అధ్యక్ష? ఏ విధంగా ఎమ్మెల్సీలు అయ్యి ఇక్కడికి వచ్చారు అధ్యక్ష? వెంకన్న బాబు మీద మినిమం కూడా గౌరవం లేనటువంటి పరిస్థితి నేను గమనించాను అధ్యక్ష. 5,000 కోట్లు డిపాజిట్ ని వెనక్కి తీసుకోవడం, దాన్ని ఎంతో ప్రశ్నిస్తే దాన్ని వెనక్కి తీసుకోవడం, గట్టిగా తిరస్కరిస్తే 5,000 కోట్లు మళ్ళా డిపాజిట్ ని వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావడం. 320 దేవస్థానాలని కూలగొట్టారు అధ్యక్ష. 320 దేవాలయాలు కూలగొట్టారు అధ్యక్ష. ఒక్కడినే అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. మా హిందువుల మీద 40 మంది మీద కేసులు పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. హిందువుల మీద కేసులు పెట్టారు అధ్యక్ష. అంటే 320 దేవాలయాలని కూలగొట్టి ఒక్కళ్ళ మీద పిచ్చివాళ్ళ మీద కేసు పెడతానంటారు అధ్యక్ష. పిఠాపురంలో జరిగితే పిచ్చివాళ్ళ మీద కేసు పెడతానంటారు. హిందువుల యొక్క మనోభావాలను గుర్తించకుండా మీరు 320 రూపాయలకి నెయ్యి కొన్న సందర్భంలో ఈవేళ మీకు ఆయన అడుగుతాడు, ఏమండి లడ్డు ఎవరైనా బాగుందా అని అడిగారా? మీకేమైనా కంప్లైంట్ వచ్చిందా అని అడుగుతున్నాడు ఆయన. ప్రజలు కంప్లైంట్ చేయరు అధ్యక్ష.
సైలెంట్ గా వెళ్ళి 11 సీట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇవాళ 6-20 కానీ వ్యతిరేకించినట్లయితే, కొన్ని డైరీలు కానీ ఇవాళ మాట్లాడినట్లయితే మీకు రాజకీయాల్లో కొనసాగేటువంటి నైతిక హక్కు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఈ సభ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. నెయ్యి అనేది 5 minutes. Last 5 minutes. మాట్లాడండి. ఎలా మాట్లాడతారు అధ్యక్ష? అది మీకు ధర్మమా? అధ్యక్ష చెప్తా నేను అదేం చెప్పాలి అధ్యక్ష. నేను జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అన్నాను అధ్యక్ష. టీవీలో చూసుంటారు కదా, నేను క్రిస్టియన్ కాదని చెప్పానండి. నేను క్రిస్టియన్ కాదని చెప్పానండి సార్. చెప్పారు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చెప్పానండి నేను క్రిస్టియన్ కాదని. నేను క్రిస్టియన్ కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పానండి. చెప్పండి తొదవేందుకు దీనికి తొదవేందుకు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టి నేను క్రిస్టియన్ కాదని చెప్పనండి. సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టమన్నా, సెల్ఫ్ డిక్లరేషన్ సంతకం పెట్టమన్నా. మాజీ మంత్రి అయోధ్యకి లడ్డూలు పంపించారంటే ఆయన చెప్తారు అధ్యక్ష. ఆ మాజీ మంత్రి చెప్తాడు, అయోధ్యకి లడ్డూలు మేము తిరుపతిలో ఉన్న నెయ్యిని వాడలేదు, అయోధ్యలో నెయ్యికి లడ్డూలు పంపించడానికి సార్ వాళ్ళ వినకుండా ఉండే నాటకాలు సార్ ఇవన్నీ కూడా మేము విన్నాం. ఇద్దరు సభ్యుల్ని వాళ్ళ వినకుండా ఉండే నాటకాలు వేస్తే మీరు వాళ్ళని క్షమిస్తున్నారు అధ్యక్ష. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అరే మేము వాళ్ళు మాట్లాడింది విన్నాం కదా, మేము మాట్లాడింది వినరా? రిమైనింగ్ ఎజెండా will be taken up tomorrow. The house is adjourned to meet again at 10 a.m. on Thursday, the 5th day of March 2026.